నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వినాయకనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. సార్, మనం కామెంట్స్ గురించి ఒక సిరీస్ చూస్తున్నాము. ఆరవ్ గారు పెట్టారు, వండర్ఫుల్ బోల్డ్ డిస్కషన్ ఫర్ అవేర్నెస్ పర్పస్. లక్ష్మి గారు అని ఒక ఆమె పెట్టారు, వెరీ వెల్ సెడ్ మై చైల్డ్ అని ఒక క్లాప్, ఒక థమ్ అండ్ ఒక లవ్ సింబల్. లవ్ సింబల్ గురించి మీరే దాని గురించి. ఓకే, ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ టు లిసన్ అబౌట్ ద రీసెర్చింగ్ ఫైండింగ్స్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ బిహైండ్ ఇట్. ఇక్కడ కామెంట్స్ని పక్కన పెడితే మన ప్రోగ్రామ్ చేసి ఒక 15 days వరకు అవుతుంది. ఈ 15 daysకి తర్వాత ఒక 1 week నుంచి సోషల్ మీడియాలో మాస్టర్బేషన్ గురించి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ అ సిన్, ఇది చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి చాలా వరకు కూడాను కొన్ని డిఫరెంట్గా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే ఈ ప్రోగ్రామ్కి బాగా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారేమో అని. సో మాస్టర్బేషన్ చేస్తే హెయిర్ పోతుందా అండ్ ఏజ్ లుక్ వస్తుందా, ఏం జరుగుతుంది? అంటే ఇఫ్ దే ఆర్ రియలీ ద రీసెంట్ వీడియోస్, ఇఫ్ దే ఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై ద ప్రోగ్రామ్ వీ హ్యావ్ డన్, దెన్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పడానికి ట్రై చేశాను ఏంటంటే, వాళ్ళ ప్రపంచం అంతా కూడా మైండ్ఫుల్నెస్ థియరీని ఫాలో అవుతున్నారు. ఎస్పెషల్లీ మీకు యూరోప్ మొత్తం, అక్కడ టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఫాలో అవుతున్నటువంటి ఒక మెథడ్ ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ బీయింగ్ ఎట్ ద సిచ్యువేషన్. యు ఆర్ డిస్కనెక్టెడ్ అబౌట్ యువర్ పాస్ట్ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ యువర్ యాంగ్షియస్ ఫీలింగ్స్ అబౌట్ టుమారో. యు ఆర్ బీయింగ్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ అట్ ద సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండడాన్ని మైండ్ఫుల్నెస్ థియరీస్ కింద చెప్తారు అక్కడ వాళ్ళు. ఓకే, సో ఒక మనిషికి హయ్యెస్ట్ ప్లెజర్, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ యాంగర్ అండ్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ జెలస్, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడే ఎక్కువగా తన సిచ్యువేషనల్ రియాక్షన్ని మనం చూస్తాం. ఓకే, ఆ టైంకి వాళ్ళ అన్కంట్రోలబుల్ రియాక్షన్స్ మనం చూస్తాం ఈ ఈ ఎమోషన్స్కి కనెక్ట్ అయినప్పుడు. వీటన్నిటిలో మోస్ట్ పవర్ఫుల్ డామినెంట్ డిజైర్ ఏదైనా ఉంది అనుకుంటే అది డెఫినెట్లీ రిలేటెడ్ టు ద సెక్స్ అండ్ సెక్చువాలిటీ. సో మీరు మాస్టర్బేషన్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక మనిషికి హయ్యెస్ట్ ప్లెజర్ అంటే మనకి ఫ్యూచర్లో కానీ పాస్ట్కి కానీ సంబంధం లేకుండా ఒక మగవాడు మాస్టర్బేషన్ చేసేటప్పుడు వాడి ఎజాకులేషన్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎజాకులేషన్ డ్యూరేషన్ మేక్స్ హిమ్ టు ఫీల్ కంప్లీట్లీ హిస్ బాడీ, కంప్లీట్లీ హిస్ ఫ్యాంటసీ, కంప్లీట్లీ ఇంటూ హిస్ ఎమోషన్. ఏది ఎజాకులేషన్ టైంలో. మాస్టర్బేషన్ టైం తర్వాత ఎజాకులేషన్ డ్యూరేషన్ ఉంటుంది, ఇట్ ఈస్ అ వెరీ కపుల్ ఆఫ్ సెకండ్స్. ఆ టైమ్ ఆఫ్ ఇంటెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఇంటెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కాన్షియస్ అవేర్నెస్. అంటే మీకు అంత ఎక్స్టసీ ఎప్పుడు వస్తుంది? మీరు చేసే ఏ పనిలో అయినా మీకు అంత ఎక్స్టసీ వస్తుందేమో చెక్ చేయండి. మగవాళ్ళకి చెప్తున్నాను, అంత ఎక్స్టసీ ప్లెజర్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి అంటే వాళ్ళు ఆ పనిలో పూర్తిగా అంటే బాడీ, మైండ్, ఎమోషన్, ఇంటలెక్ట్ మొత్తం కూడా అక్కడ వాళ్ళు సరెండర్ చేస్తారు ఆ టైంలో. అండ్ దే వాంటెడ్ టు ఫీల్ దట్ ప్లెజర్. సో దీనివల్ల ఇంకొక థియరీ కూడా ఏం చెప్పచ్చు అంటే డ్యూరింగ్ దట్ ఎజాకులేషన్ టైం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ అవేర్నెస్. ఆ మనిషికి ఎప్పుడైతే ఆ లెవెల్ ఆఫ్ ప్లెజర్ వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు కానీ, ఆఫీస్లో పని చేసేటప్పుడు కానీ, లేదా వాళ్ళు ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు, లైఫ్లో వాళ్ళు ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ప్లెజర్ పొందుతారు వాళ్ళు. వాళ్ళకు నోబెల్ ప్రైజ్ వచ్చినా కానీ ఆ లెవెల్ ఆఫ్ అవేర్నెస్, ఆ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ ఉంటుందా? ఇది నేను నెటిజన్స్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ప్లెజర్ ఎక్స్టెన్షన్ ఏదో మనకి ఎక్స్టెన్షన్ జరుగుతుందో దట్ ఈస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద హైయెస్ట్ ప్లెజర్. వై? బికాస్ ద పర్సన్ ఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఎట్ ద సిచ్యువేషన్ అండ్ ద ప్రజెంట్ మూమెంట్. అయితే ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకొకటి కూడా గమనించాలి. ఎందుకంటే మీరు అన్నారు కదా, హెయిర్ ఫాల్ అవుతుందా, ఏజ్ లుక్ వస్తుందా, లేకపోతే దీనివల్ల ఏమన్నా వాళ్ళకి ఏమన్నా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి వీళ్ళ హెల్త్ పాడవుతుందా, ఇవన్నీ కూడా మీరు అడిగారు కాబట్టి కామెంట్స్ రూపంలో వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఇదే హైయెస్ట్ ప్లెజర్ని మాస్టర్బేషన్ చేసేవాళ్ళు ఇఫ్ దే సింప్లీ బికమ్ ద స్పెక్టేటర్, ఇఫ్ దే బికమ్ సింప్లీ ద స్పెక్టేటర్ ఆఫ్ దేర్ జాయ్ డ్యూరింగ్ ద ఎజాకులేషన్ టైంలో మీరు ప్లెజర్ పక్కన పెట్టి దాన్ని జస్ట్ ఒక బయాలజికల్ రియాక్షన్,
ఇట్స్ అ బయాలజికల్ యాక్టివిటీ లాగా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. దీనివల్ల మీకు లాభం ఏంటి అని చాలామంది నెటిజన్స్కి డౌట్ రావచ్చు. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే మనిషి హయ్యెస్ట్ ప్లెజర్లో ఉన్నప్పుడు తనను తను అబ్జర్వ్ చేసుకోడు. తను ఒక ఫీలింగ్లో ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ హృదయం, వాళ్ళ హార్ట్ పనిచేస్తుంది, వాళ్ళ లాజికల్ బ్రెయిన్ పనిచేయదు. ఎందుకంటే లాజికల్ బ్రెయిన్ పనిచేయడానికి అక్కడ లాజికల్గా ఏమి ఉండదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటసైజ్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద బయాలజీ. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ హార్ట్ బేస్డ్, ఎమోషన్ బేస్డ్ ఎప్పుడైతే వాళ్ళ ప్లెజర్ని అబ్జర్వ్ చేస్తారో, ఎందుకంటే అంతకంటే హైయెస్ట్ ప్లెజర్ ఉండదు కాబట్టి దాన్ని మీరు స్పెక్టేటర్గా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. దానివల్ల జరిగే లాభం ఏంటంటే అప్పటి వరకు మీరు ఏదైతే గ్రేటెస్ట్ ప్లెజర్గా భావిస్తారో అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ ఎనర్జీ, పవర్ఫుల్ అబ్జర్వేషన్, పవర్ఫుల్ మైండ్ కంట్రోల్ మీకు వస్తుంది. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఆ ప్లెజర్ని కూడా మీరు అబ్జర్వ్ చేసే స్టేజ్కి వచ్చారంటే దెన్ యూ కెన్ కాంకర్ యువర్ ఎంటైర్ డే, యువర్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్, యువర్ ఎంటైర్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. మనం ఎప్పుడైతే ఆ ప్లెజర్కి బానిస అయిపోతామో, ఆ ప్లెజరే సర్వస్వం అనుకుంటామో, అది మనకు ఒక 10 to 20 సెకండ్స్ ఉంటుంది, మ్యాక్సిమం 10 to 12 సెకండ్స్ ఉంటుంది. కానీ ఆ స్టేజ్ని కూడా మీరు అబ్జర్వ్ చేసే స్టేజ్కి వచ్చారు, యూ హ్యావ్ గాట్ దట్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్. సో దెన్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ గ్రేట్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్ అండ్ థాట్ ప్రాసెస్. నాకు ఒక్క నెటిజన్స్ కోసం, ఇప్పుడు ఎవరైతే దీని గురించి తాపత్రయపడి కామెంట్స్ పెడుతున్న వాళ్ళ కోసం, ఈ అజాక్యులేషన్ టైంలో వాళ్ళు ఎలాంటి గోల్స్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలంటారు? అంటే లేదు, ఎందుకంటే ejaculation is absolutely a privacy of every man. It may be with a partner, life partner or a girlfriend, but ejaculation is the highest manifested pleasure for any man, any masculine gender. ఓకే, సో దీన్ని కనుక వీళ్ళు అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు, అబ్జర్వ్ చేశారు, ఆ ప్లెజర్ని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేశారు అంటే వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద ఎక్స్ట్రాడినరీ కంట్రోల్ వస్తుంది. అంటే సెక్స్ అన్నది వీళ్ళకి ఒక వీక్నెస్ కింద కాదు, మాస్టర్బేషన్ అనేది ఎడిక్షన్ కాదు. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు కదా, ఎవరు ఒక లేడీ పెట్టారు, వెల్ సెట్ మై చైల్డ్ అని ఒక కామెంట్ కూడా పాస్ చేశారు. ఎందుకంటే చాలామందికి మాస్టర్బేషన్ ఎడిక్షన్ వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం గమనించాలి. రోజు 5 నుంచి 10 సార్లు మాస్టర్బేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇల్నెస్. అది ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ అస్ ఇల్నెస్, మెంటల్ ఇల్నెస్. అది దానివల్ల మీరు ఫోకస్ పోతుంది, దానివల్ల మీకు ఉన్నప్పుడు అబ్జర్వేషన్ సెన్స్ వీక్ అయిపోతుంది. యూ విల్ స్టార్ట్ బికమింగ్ వెరీ వీక్, ఎనర్జీ యూ ఆర్ లూజింగ్, బికాస్ స్పర్మ్ ఈజ్ ఎనర్జీ. మన ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మీద, మన ఇంటేక్ వల్ల మనకి ఎనర్జీ మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది. మెంటల్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, కాగ్నిటివ్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనకు డైట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ కూడా ఉంటుంది. సో కానీ మనం సేవ్ చేసుకోవాల్సిన ఎనర్జీ కూడా అదే, డ్యూరింగ్ అవర్ ఎర్లీ టీనేజ్ అండ్ డ్యూరింగ్ యువర్ కోర్స్ ఆఫ్ యువర్ అటైనింగ్ గోల్స్, లైఫ్ ఛాలెంజెస్ అండ్ ఆల్. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పా చూడండి, వెన్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్, ఎవరైతే అడిక్షన్ అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, when you start observing the core duration of your 10 to 12 seconds of ejaculation, if you can simply observe, you will not get carried away by the pleasure and you are just remaining as a spectator. Just observe the ejaculation and don't get carried away connecting with your fantasies, passion and all for ejaculation, and you see a tremendous psychological growth in yourself. Okay, and your ejaculation also will become your slave. You will find more pleasure than ejaculation. This is what I want to say. Thank you, sir.